రేవంత్ రెడ్డి గారు నిన్న దావోస్లో మాట్లాడుతూ కేటీఆర్ గారిని అనుచితమైనటువంటి పదాలతో తక్కువ చేస్తూ కేవలం ఐటీ ఎంప్లాయీ అని చెప్పేసి ఆయనను తగ్గించాలి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత సంవత్సరం దావోస్లో దేర్ ఈస్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి తన ఇజ్జత్ తానే తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేడు కూడా అదేవిధంగా ఐటీ ఎంప్లాయీస్ అన్న వ్యక్తి, ఐటీ ఎంప్లాయీస్ అంటే ఆయన ఏదో తక్కువ అయినట్టు సమాజంలో తక్కువ చిన్న చూపు ఉన్నట్టుగా ఆయన ప్రవర్తించడం, ఆయన విచక్షణతకు, ఆయనకున్న జ్ఞానానికి, ఆయనకున్నటువంటి మిడిమిడి జ్ఞానానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన పెయింటర్ అయినా, చాయ్ వాలా అయినా, ఐటీ ఎంప్లాయీ అయినా భారత రాజ్యాంగం దృష్టిలో అందరూ సమాన వ్యక్తులే అని చెప్పేసి ఆయనకు తెలియకపోవడం, ఆయన విచక్షణ జ్ఞానానికి ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఐటీ ఉద్యోగులంటే ఈయన లెక్క ఆల్తుఫాల్ కావాల్సిన లెక్క కాదు, ఆయన అడ్డగోలుగా సందులంగా వచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళు మేధావులు, వాళ్ళు జ్ఞానవంతులు, వారి క్రియేటివిటీ సెంటర్స్, వాళ్ళ నాలెడ్జ్ సెంటర్లు అనే విషయాన్ని ఈయన తెలుసుకోకపోవడం ఈయనకు తెలివిలేనితనానికి, తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆయన పూర్తిగా చదువుకొని సంపూర్ణంగా అన్ని విషయాలు తెలుసుకొని ఆయన ప్రవర్తించాలి తప్ప ఆయన ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుగా ఆయన ఏది మాట్లాడితే అది కుదురుతుంది. కానీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలందరికీ ఒక తెలివికి నిదర్శనంగా ఆయన తెలంగాణ ప్రజలందరినీ అవమానించే విధంగా ఉంటుంది. కాబట్టి వారు తెలుసుకొని ఒక ముఖ్యమంత్రిగా అనవసర విషయాల జోలికిపోయి అనవసరంగా మాట్లాడి ఆయన ఇజ్జత్ తీసుకోవద్దు, తెలంగాణ ప్రజలు కూడా ఇజ్జత్ తీయొద్దు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాం.